దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఎన్నికలు వస్తున్నాయంటే ప్రజలను ఏ విధంగా ప్రలోభ పెట్టాలి అనే దానిపై అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇన్ని రోజులకు ముందు నియోజకవర్గంలోని సమస్యలపైన, ఆ ప్రాంత సమస్యలపైన అన్ని పార్టీలు దృష్టి పెట్టేవి. ప్రజల దృష్టిని కూడా సమస్యలపైననే మళ్లించేలా వాళ్ళ ఉపన్యాసాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మొత్తం మీద ప్రజలను, ఓటర్లను ఏ విధంగా తమ వైపు తిప్పుకోవాలి, తమ వైపు ఆకర్షించుకోవాలి, తమను ఏ విధంగా ప్రలోభ పెట్టాలి అనే దానిపైనే అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మారాయి. అయితే ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న హోల్సేల్ ఏదైతే షాపులు ఉంటాయో హోల్సేల్ షాపులలో గిరాకీ పెరిగినట్టు తెలుస్తా ఉన్నది. అలాగే బార్ల దగ్గర, వైన్ షాప్ల దగ్గర ఎక్కువ మంది కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అంటే దీనికి సంబంధించిన కథనం వైరల్గా మారింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పరిధిలో మహిళా ఓటర్లపైనే అన్ని పార్టీలు దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టాలన్నా, ఆకర్షించాలన్నా ఒకే ఒక అస్త్రం వారి గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులను వారికి ఆశ చూపడమే. ఈ నేపథ్యంలో మిక్సీలు, గ్రైండర్లు, ప్రెషర్ కుక్కర్లు, మామూలు కుక్కర్లు, టిఫిన్ బాక్సులు కూడా వారికి చూపిస్తూ ఆశ చూపిస్తున్నారట. ఇక అయితే ఒక కుటుంబంలో 6 లేదా 7 ఓటర్లు అంటే 6-7 మంది ఓటర్లకు పైగా ఉన్న వారికి ఏకంగా ఫ్రిడ్జ్లు కూడా బహుమతిగా ఇస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. వీటితో పాటు వాషింగ్ మిషన్లు, కూలర్లను, ఫ్యాన్లను కూడా వీరికి బహుమతిగా ఇస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అందుకోసమే హోల్సేల్ షాపులలో గిరాకీ పెరిగిందట. హోల్సేల్ షాపులకు ఆర్డర్లు కూడా ఎక్కువగా అవుతున్నాయని చెప్పేసి ఇప్పుడు దీనికి సంబంధించిన కథనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారుతుంది. అయితే మహిళా ఓటర్లను ఏ విధంగా ఆకర్షించాలో అనేది ఇక్కడ అన్ని పార్టీలకు తెలిసిందే. అయితే ఇక పురుష ఓటర్లు అంటే ప్రధానంగా మగవారి ఓటర్లను అంటే మగవారిని ఎలా ఆకర్షించాలనేది అందరికీ తెలిసిన విషయమే. మద్యం, దీనికి సంబంధించి మద్యం షాపులలో, ముఖ్యంగా వైన్ షాపులలో, బార్లలో కూడా ప్రతిరోజు సాయంత్రము అక్కడ గిరాకీ విపరీతంగా పెరుగుతుందనేది అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్న వైన్ షాపులలో, బార్లలో విపరీతమైన గిరాకీ కనిపిస్తుందట. దీనికి కారణము జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఎవరు చెప్పాల్సిన పని లేదనుకోండి. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఇంత ప్రచారం జరుగుతుంటే మద్యం ఏరులై పారుతుంది, అలాగే హోల్సేల్ గిరాకీలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిణామాల దృష్ట్యా ఇక సమస్యలు పక్కద్రోవ పట్టి కేవలం ఓటర్లను ప్రలోభ పెట్టడానికి, ఓటర్లను ఆకర్షించడానికి అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. రేపు గెలిచిన తర్వాత వారికి నిజమైన అభివృద్ధి జరుగుతుందా లేదా అనే ఒక అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇన్ని రోజులు జెండాలు పట్టుకొని గల్లీ గల్లీ ప్రచారాలు అన్ని పార్టీలు చేశాయి. ఇక గల్లీ గల్లీ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు గల్లీలో ప్రచారాలు చేసిన ఆ ప్రచారాలకు వచ్చిన ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలు ఖచ్చితంగా వారిని చల్లబరచాల్సిందే, వారి దాహాన్ని తీర్చాల్సిందే. ఈ నేపథ్యంలోనే అటు వైన్ షాపులలో, బార్ షాపులలో ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అక్కడ ఎక్కువ గిరాకీ కూడా జరుగుతుందని తెలుస్తున్నది. ఇక మొత్తం మీద ఇలాంటి ఒక పరిణామం చూసుకున్నట్టయితే దీనిపై విశ్లేషకులు సైతం అంటే నిపుణులు కూడా కొన్ని రకమైన భావనలు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మద్యం తీసుకొని, బీర్లు తీసుకొని, డబ్బులు తీసుకొని, ఇలాంటి గిఫ్టులు తీసుకొని ఓట్లు వేస్తే రేపు గెలిచిన తర్వాత తమ నియోజకవర్గ పరిస్థితి ఏంటి, తమ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థిని వారు ఎలా అడగగలుగుతారు ఏదైనా సమస్య ఉన్నప్పుడు అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇంకా రానున్న పరిస్థితుల్లో ఈ విధానం ఎలా మారిపోతుందో, అసలు సమస్యలన్నీ గాలికి వదిలేసి ఇక ఏకంగా వేలం పాటేసినా ఎవరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల ప్రచార వ్యూహం అనేది కంప్లీట్గా మారిపోయింది. రోడ్ షోలలో వేలకు వేలు అంటే కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు రోడ్ షోలలో. అలాగే గల్లీలో లీడర్ తిరిగినప్పుడు కానీ లేదంటే ఈ రహస్యంగా డబ్బులు పంచడంలో కూడా వేల కోట్లు అంటే కోట్లు ఖర్చు అవుతున్నాయి. మరి ఇన్ని కోట్లు ఎన్నికల ప్రచారంలోనే ఖర్చు పెట్టిన తర్వాత ఇక నియోజకవర్గ అభివృద్ధికి ఆ పార్టీలు గెలిచిన అభ్యర్థి ఏ విధంగా ఖర్చు పెడతారనేది ఎవరికి తెలియని అంతుపట్టని ఒక విషయంగా మారిపోయిందని నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇంత అంటే అన్ని పార్టీలు కలిపి ఇక్కడ 3 పార్టీలు కలిపి దాదాపు 1000 కోట్లకు పైగానే ఖర్చు పెట్టొచ్చు అనే ఒక అంచనా అయితే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంది.